విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు చురుకుగా పాల్గొన్నారు. చీపురుపల్లి, గర్విడి తహసీల్దార్ కార్యాలయాలు, చీపురుపల్లి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో జెండా వందన కార్యక్రమంలో పాల్గొని జాతీయ జెండాను ఎగరవేశారు. ఎన్సీసీ విద్యార్థులతో గౌరవ వందనం అందుకున్న ఆయన స్వతంత్రం అంటే ఎందరో త్యాగతునుల త్యాగాల ఫలితమని విద్యార్థులకు తెలిపారు. స్వతంత్రం వచ్చి 78 ఏళ్లైనా గడిచిన 5 సంవత్సరాల్లో ఆంధ్ర ప్రజలు స్వతంత్రం కోల్పోయారన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలు మళ్లీ బ్రిటిష్ పాలనని రుచి చూశారన్నారు. అందుకే రాష్ట్రమంతా ఒక్కటే నినాదంతో జగన్ ప్రభుత్వంపై తిరగబడి ఉద్యమం ప్రకటించి ఓడించారన్నారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ కుచ్చెర్లపాటి త్రిమూర్తులరాజు, మండల నాయకులు రౌతు కామనాయుడు, గవిడి నాగరాజు, దన్నాన రామచంద్రుడు, గద్దె బాబురావు, అహర్తి సాహు, సబ్బి సోనియా, గ్రామస్థాయి నాయకులు పాల్గొన్నారు. మరి ఆ రోజున ఎంతోమంది త్యాగఫలం ఇంత ఫ్రీగా ఉన్నాం, దినోత్సవం జరుపుకుంటున్నాం. మరి 78 సంవత్సరాల్లో భారతదేశం అనేక రంగాల్లో అభివృద్ధి చెందింది. ఇంకా చాలా అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా ముందుకెళ్ళాలి, తొందరగా అభివృద్ధి చెందాలి అని అంటే రోజు దేశం మనకేమి ఇచ్చింది అనకుండా మనం దేశానికి ఏమి ఇస్తున్నాము అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉండాలి. తను చేసే ప్రతి పనిలో ఒక ఆలోచన ఉండాలి. పక్కన ఉండేవాడు బాగుండాలి, దేశం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి అనే ఆలోచన ఎప్పుడైతే మనుషుల్లో వస్తుందో ఎక్కువగా అభివృద్ధి కూడా త్వరితగతిన జరుగుతుంది. ఈ మూడింటికి భంగం కలిగేటప్పుడు గత 5 సంవత్సరాల్లో మానసిక క్షోభ బయటికి చెప్పుకున్నా మళ్ళీ బాధే. కాబట్టి మానసిక క్షోభ ఎవరికాళ్ళే ఏ రంగంలో ఉండేవాళ్ళు కూడా అనుభవించారు. మరి దానికి చిన్న ఉదాహరణ రామతీర్థాల్లో చంద్రబాబు నాయుడు గారు, నేను అటెంప్ట్ టు మర్డర్ కేసు అంటే విజయసాయిరెడ్డిని అటెంప్ట్ టు మర్డర్కి మా ఇద్దరం కుట్ర పన్నామని చెప్పి ఆయన కేసు పెట్టాడు రామతీర్థాలు. మామూలు సామాన్యుల పరిస్థితి ఏంటి అనేది ఒకసారి మనం ఆలోచించుకున్నాం. దానికి పనిష్మెంట్ ప్రజాస్వామ్యంలో ఉంటుంది, కానీ ఏంటంటే ఎంత వెనక్కి వెళ్ళిపోయాం అనేది ఒకసారి ఆలోచిస్తే ఇదంతా మళ్ళీ దాన్ని సరి చేయడానికి మరి 10 ఏళ్ళు పడుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరం కూడా ఏంటంటే మనకేం వచ్చింది అని కాకుండా దేశానికి మనం ఏమి ఇచ్చామంటే దేశం బాగుంటే అందరం బాగుంటాం. ఘర్షణ అనేటటువంటి లేకుండా ఓ మంచి కార్యక్రమాన్ని సాధించుకోవడం కోసం సత్యమే జయతే, అంతే సింపుల్. అలా చేసి ఈ రోజున మనం ఇంత ఫ్రీగా ఇక్కడ ఉండగలుగుతున్నాం. మరి అలాగే మధ్య మధ్యలో ఎవరైనా వచ్చిన దుష్టులు, దుర్మార్గులు, అది ఆటోమేటిక్గా ప్రజలే వాళ్ళకి బుద్ధి చెప్పి పంపించేటటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం, చరిత్రలు ఉన్నాయి. రీసెంట్గా కూడా మనం చూసాం. కాబట్టి స్వాతంత్రాన్ని గుర్తుంచుకుని ఎప్పుడు కూడా ఒకటి గుర్తుంచుకోవాలా, ప్రభుత్వం అనేటటువంటిది ఎక్కువ మంది, ఏ పని మనం చేసినా ప్రజల్లో ఎక్కువ మందికి ఉపయోగపడేటటువంటి పద్ధతిలో చేయాలి.